వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందన్నారు కమలం నేతలు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లోనూ సత్తా చాటుతామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై జనం విసిగిపోయారని అన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి వైపే ప్రజలు ఉన్నారన్నారు. కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధిని పక్కన పెట్టి విమర్శలే పనిగా పెట్టుకుందన్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ మెట్రో 2వ దశ పనుల పురోగతికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి హైదరాబాద్ మెట్రో 2వ దశ నిర్మాణం గురించి చర్చించానని కిషన్ రెడ్డి తెలిపారు. మెట్రో మొదటి దశను L&T నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని, అందుకు అన్ని ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలు పూర్తి కావాలన్నారు. లావాదేవీలు పూర్తయిన తర్వాత 2వ దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ మెట్రో 2వ దశ నిర్మాణానికి అంగీకరించిందని కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గుర్తు చేశారని చెప్పారు కిషన్ రెడ్డి. కేంద్రంలో మోదీ సర్కార్ అభివృద్ధి పనుల వల్లే రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మహారాష్ట్రలో సాధించిన విజయం మాదిరిగానే తెలంగాణలోనూ సత్తా చాటుతామన్నారు. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకు బలపడుతుందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు రామచంద్రరావు. గ్రామీణ ప్రాంతంలో బీజేపీ ఏ విధంగా అయితే మంచి ఫలితాలు ఆశించిందో మనం ఆ మేరకు మాకు ఫలితాలు కూడా వచ్చినాయి. పట్టణ ప్రాంతాల్లో కూడా మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి విజయాన్ని సాధిస్తుందని పూర్తి నమ్మకం ఉంది. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుందని కాంగ్రెస్ బీఆర్ఎస్లకు భయం స్టార్ట్ అయిందన్నారు రామచంద్రరావు. హైదరాబాద్లో నేతలతో చిట్ చాట్ నిర్వహించారు. మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. రేపు మున్సిపల్ ఎన్నికలపై వర్క్షాప్ నిర్వహిస్తామన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు బీజేపీపై అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. కేటీఆర్ కవితను రాజకీయాల్లోకి తీసుకురావటమే మాజీ సీఎం కేసీఆర్ చేసిన తప్పన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కవిత రోజు కేటీఆర్ తోలు తీస్తుందని, అయినా కేటీఆర్కు బుద్ధి రావటం లేదని విమర్శించారు. బీజేపీ ఎక్కడుందని కేటీఆర్ అడుగుతున్నారని, నిజామాబాద్కు వస్తే ఎక్కడుందో చూపిస్తామని అన్నారు అరవింద్. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు జీవితంలో వీళ్ళిద్దరిని రాజకీయాలకు తేవడం, వాళ్ళ పార్టీలకు తేవడం. కేటీఆర్కి ఇప్పుడు సవాల్ ఇసురుతున్నా, దా ఇందూరుకి రా, రేపు వస్తున్నాయి కదా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, మా దగ్గర 8 ఉన్నాయి. ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. దా చూపిస్తా బీజేపీ ఏడుందో, నీ బీఆర్ఎస్ తోమత ఏందో కూడా చూపిస్తారా. గత పాలకులు చెరువుల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. స్వర్ణ ప్రాజెక్టు గేట్లు లీక్ అవుతున్నాయని, కాల్వలు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. స్వర్ణ ప్రాజెక్టు సరస్వతి కెనాల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు ఏలేటి. సిటీ ఆఫ్ లేక్స్ దాదాపు 18 చెరువులు నిర్మల్లో కూడా ఉన్నాయి. సరే, గత పాలకులు విస్మరించారు. గత పాలకులు పూర్తిగా ఈ ప్రాంతాన్ని విస్మరించారు. ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణ ప్రాజెక్ట్, గతంలో పి నరసారెడ్డి గారు హయాంలో నిర్మించినటువంటి స్వర్ణ ప్రాజెక్ట్ మరి దాదాపుగా 15,000 ఎకరాల ఆయకట్టు స్టెబిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని మోడర్నైజేషన్ చేయాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రేపు బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రిపరేటరీ మీటింగ్ జరగనుంది. సికింద్రాబాద్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విజయ సంకల్ప సమావేశం పేరుతో మీటింగ్ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సహా ముఖ్య నేతలు హాజరు కానున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై నేతలకు దిశానిర్దేశం చేయనుంది బీజేపీ.